అమ్మ ఒడి అనే కార్యక్రమం. పిల్లల్ని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. పెన్షన్ల పెంపు. ప్రస్తుతం ఉన్న పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం. అవ్వ తాతల పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు పెన్షన్ 3,000 ఇస్తాం. పేదలందరికీ ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు చూడకుండా పక్కా ఇల్లు కట్టిస్తాం. 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తాం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం. మద్యపాన నిషేధం. కాపురాల్లో మద్యం చిచ్చు పెడతా ఉంది. మానవ సంబంధాలను ధ్వంసం చేస్తా ఉంది. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తాం. ఆటో టాక్సీ. సొంత ఆటో, సొంత టాక్సీ నడిపే వారికి ఇన్సూరెన్స్ అయితేనేమి, ఫిట్నెస్ అయితేనేమి, రిపేర్ అయితేనేమి తదితర అవసరాల కోసం ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితుల్లో వారికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం ద్వారా అదే ఊరిలోనే 10 మంది చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. అంతేకాదు ప్రతి గ్రామంలోనూ వార్డులోనూ 50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవా దృక్పథం ఉన్న యువతీ యువకులకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్గా, వార్డు వాలంటీర్గా నియమిస్తాం. విద్య, నైపుణ్య శిక్షణ. అధికారంలోకి రాగానే ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ళు ముఖ చిత్రాలను అంటే ఫోటోలను మీ ముందు ఉంచుతాం. ఇప్పుడున్న అన్ని గవర్నమెంట్ స్కూళ్ళ ఫోటోలను మీకు చూపిస్తాం. చూపించిన తర్వాత 2 ఏళ్లలో వాటి దశ దిశ మార్చి మళ్ళీ ఆ తర్వాత స్కూళ్ళ ఫోటోలు, ఆ ముఖ చిత్రాలు మళ్ళీ మేము ముందర ఉంచుతాం. ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాం. మాతృభాషకు తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా ప్రతి విద్యార్థిని చదివేట్టుగా నిబంధన తెస్తాం. పుస్తకాలు, యూనిఫాములు సరైన సమయానికి ఇస్తాం. మధ్యాహ్న భోజనం నాణ్యతను పెంచుతాం. అవసరమైన మేరకు టీచర్ల ఉద్యోగాల భర్తీ పూర్తి స్థాయిలో చేస్తాం. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాం. పంట వేసే సమయానికి మే నెలలోనే 12,500 చొప్పున ఇస్తాం. రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తాం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. వార్షిక ఆదాయం 5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికి నెలకు 40,000 రూపాయల ఆదాయం దాటని ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తాం. అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాం. కిడ్నీ వ్యాధి, థాలసీమియా ఇంకా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న వారికి ప్రత్యేకంగా 10,000 రూపాయలు పెన్షన్ నెల ఇస్తాం. వైఎస్ఆర్ చేయూత. ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు తోడుగా ఉంటాం. 45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశల వారీగా 75,000 ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం. వైఎస్ఆర్ జలయజ్ఞం. దివంగత మహానేత వైఎస్ఆర్ కలలుగన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, పూల సుబ్బయ్య, వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. యువత ఉపాధి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ను కూడా విడుదల చేస్తాం. వైఎస్ఆర్ ఆసరా. ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకున్న పొదుపు సంఘాల రుణాలు మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా వారి చేతికే అందిస్తాం. ఎస్సీ ఎస్టీ సంక్షేమం. ఎస్సీ ఎస్టీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలు ఇస్తాం. 500 మంది జనాభా ఉన్న ప్రతి తాండాను, గూడెంను పంచాయతీగా మారుస్తాం. ప్రమాదవశాత్తు ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షలు ఇస్తాం. జర్నలిస్టులకు ఆయా ప్రాంతాలలో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తాం. మన మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు కొన్ని నేను ప్రస్తావిస్తా. ఈసారి కూడా మన మేనిఫెస్టో ఎప్పటిలాగానే కేవలం 2 పేజీల మేనిఫెస్టో. ఇంతకుముందు ఇది మన మేనిఫెస్టో, ఇప్పుడు ఇది మన మేనిఫెస్టో.
ఈ మాదిరిగా మన మేనిఫెస్టో. ముఖ్యమైన అంశాలు అదే కాపీ కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం దీంట్లోకి పోతా. అదే కాపీనే, అది చిన్న సైజు అక్షరాలు, ఇది పెద్ద సైజు అక్షరాలు. గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు మనకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు ఈ మాత్రం పైన చెప్తా. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ. ఉన్నత విద్య, జగనన్న విద్యా దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు, జగనన్న వసతి దీవెన, జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు, నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు హాస్పిటల్స్, పేదలందరికీ ఇళ్ళు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు, మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ. సామాజిక భద్రత, పెన్షన్ కానుక 2 విడతల్లో 3,500కు పెంపు, ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ. అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన. నిర్మిస్తా ఉన్న 4 పోర్ట్లు ఫినిషింగ్, ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్, ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ ఫినిషింగ్, ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్, ఇండస్ట్రియల్ నోడ్స్ ఫినిషింగ్, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. ఇవి బై అండ్ లార్జ్ దీనికి సంబంధించిన సమ్మరీ. ఇక ఈచ్ స్కీముకు సంబంధించి డెప్త్లోకి పోయే అంశాలు లోపల ఉంటాయి. సో ఒక డెప్త్లోకి పోయే అంశాలలోకి ఒకసారి మనం పోతే, మహిళలు, నా అక్క చెల్లెమ్మలు, వీళ్ళకి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్ చేయూత ఈ కార్యక్రమం ఇంతకుముందు 75,000 ఉండేది. లాస్ట్ 5 ఇయర్స్లో లాస్ట్ రెజ్యూమ్లో 4 దఫాలుగా ప్రతి అక్క చెల్లెమ్మకు వైఎస్ఆర్ చేయూత కింద, మరీ ముఖ్యంగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వాళ్ళకి ఏదో ఒక ఆదాయం ఉండాలి, వాళ్ళ ఆ ఆదాయంతో నిలదొక్కుకోవాలి, వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకోగలగాలి, వాళ్ళకు మరింత ఆదాయం వాళ్ళు సంపాదించుకునే పరిస్థితిలోకి వాళ్ళు పోవాలి, వాళ్ళకు పెన్షన్ కానీ ఇలా చేయూత కానీ ఇలా ఏదో ఒక ఆదాయం ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి అని ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూతను కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు 5 ఏళ్లలో 4 దఫాలుగా 75,000 ఇచ్చాం. దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ 4 దఫాలు 1,50,000 దాకా 50,50,000 వరకు తీసుకొని పోతాం. సేమ్ బెనిఫిషరీస్ను విల్ ఫర్దర్ సేమ్ బెనిఫిషరీస్కు ఇంకా అది ఆగిపోకుండా ఆ స్కీమ్ మళ్ళీ చేయూత వాళ్ళను మళ్ళీ చేయబట్టుకొని ఇంకా ఎక్కువగా నడిపించే కార్యక్రమం జరుగుతుంది. సేమ్ వైఎస్ఆర్ కాపు నేస్తం ఇకపై 1,20,000 వరకు. ఇంతకుముందు 4 దఫాల్లో 60,000 ఇచ్చాం. ఈ పీరియడ్లో మళ్ళీ వచ్చే పీరియడ్లో మళ్ళీ ఈ 4 దఫాల్లో మరో 60,000తో 1,20,000 వరకు పెంపు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఈ 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45,000 ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఈ 4 దఫాల్లో మరో 60,000 ఇస్తూ
1,05,000 వరకు దాన్ని పెంపు. జగనన్న అమ్మఒడి, ఇది నిజంగా నా పెట్ ప్రాజెక్ట్. అంటే అన్నీ ఎవడు ఊహించిన ప్రాజెక్టులు, అన్నీ నా పెట్ ప్రాజెక్ట్స్, కానీ అన్నీ నా ప్రజల కష్టాల నుంచి, వాళ్ళ కష్టాలను చూసి వాటిని మంచి బాగుపరచాలి, వాళ్ళ బ్రతుకులను తాపత్రయం నుంచి బయటకు వచ్చిన ప్రతి స్కీము. జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర. ఇది ఇంతకుముందు 15,000 రూపాయలు ఉండేది అమ్మఒడి. 13,000 అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి. మరో 2,000 వాళ్ళ స్కూలు బాగోగుల కోసం SMF, TMF, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించి హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. తల్లి చేతికి నేరుగా 15,000 వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు, ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము, ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో 2,000 రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించే హక్కు కల్పిస్తూ మరో 2,000 రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి 17,000 రూపాయలు చేస్తూ తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలలో 4 దఫాల్లో ఏదైతే మాట చెప్పామో, ఆ పొదుపు సంఘాలన్నీ ఏదైతే 18% ఓవర్ డ్యూస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారి ఏ గ్రేడ్, బి గ్రేడ్ సంఘాల నుంచి పూర్తిగా సి గ్రేడ్, డి గ్రేడ్ సంఘాలుగా మారి అన్యాయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిన అక్క చెల్లెమ్మలను చేయబట్టుకొని నడిపిస్తూ ఈ 4 దఫాల్లో ఇచ్చే ఈ 25,571 కోట్ల రూపాయలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పరిస్థితుల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మరింత ప్రోత్సాహం ఇస్తూ 3 లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో 5 సంవత్సరాలు కూడా కొనసాగుతుంది.